హలో ఎవ్రీవన్, హాయ్. నేనైతే చికెన్ గ్రేవీ ఎక్కువ రావాలని నేనైతే చికెన్ వండుతున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే 2 స్పూన్స్ ఆయిల్ పోసాను, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే వేసాను అన్నమాట. ఇలా దీంట్లోనే ఉల్లిగడ్డ బాగా వేడి అయిన తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత పసుపు అయితే వేసాను 1 స్పూను. ఇలా పసుపు వేసిన తర్వాత మొత్తం కలిపాను అన్నమాట. పసుపు పచ్చివాసన వేయదాకా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే నేను చికెన్ పీసెస్ వేస్తున్నాను అన్నమాట. డైరెక్ట్ ఇప్పుడు అల్లం వేస్తే మొత్తం అడుగంటిపోతుంది, అందుకని నేనైతే చికెన్ పీసెస్ అయితే వేస్తున్నాను. నేనైతే ఇలా చేస్తాను అన్నమాట. కర్రీ మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ గ్రేవీ రావాలి అంటే సో నేను ఇలా నా టైప్లో అయితే నేను ఇలా చేస్తాను. చికెన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకరు రాగా చేస్తారు, ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. ఇంకా నా టేస్ట్ అయితే ఇది అనమాట. ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా నా పెళ్ళైన కొత్తలో అయితే ఏమంటారు చికెన్ మటన్ ఏమన్నా నాన్ వెజ్ తెస్తే మాత్రం ఇంకా మా హస్బెండ్ మా ఆయననే వండేవాడు అనమాట. నాకైతే మొన్నటిదాకా చికెన్ వండడానికి అయితే రాలేదు అసలు. ఇప్పుడు కూడా జుట్టు కూడా అయినా నాటు కూడా అయినా తెస్తే తనే వండుతాడు, సో నేను వండాను అన్నమాట. ఈ చికెన్ కొంచెం వేడైన తర్వాతనైతే టమాటా వేస్తున్నాను. ఎందుకంటే టమాటా వేసినాక చికెన్ వేయొచ్చు, కాకపోతే గ్రేవీ రాదు కదా. ఇక టమాటా చికెన్ పీసెస్లో ఉడకడం వల్ల పీస్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఇలా వేస్తున్నాను అన్నమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మొన్నటి దాకా కూడా ఇంకా నేను వండకపోతుండే నాన్ వెజ్. ఇప్పుడు కూడా మా హస్బెండే వండుతాడు ఒక్కొక్కసారి నేను వండుతాను అనమాట, ఒక్కొక్కసారి తనే వండుతాడు. ఇంకా పీసెస్ అన్నిటికీ ముక్కలకి టేస్ట్ ఉండాలి అని చెప్పేసి నేనైతే సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను. ఇప్పుడు వేస్తేనే చికెన్ పీసెస్లో ఉడుకుతాయి కదా, ఇంకా చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. చికెన్లో వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత నేను అయితే అల్లం వేస్తాను అన్నమాట. ఇప్పుడే అల్లం వేస్తే టేస్ట్ ఉండదు కదా ఫ్రెండ్స్, ఇంకొకటి అడుగు అంటుతుంది. అట్లా అని చెప్పేసి నేనైతే చికెన్ బాగా వాటర్ అన్నీ ఉడికిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత చికెన్ అయితే అల్లం అయితే వేస్తాను. చికెన్లో వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత అల్లం వేస్తాను. అప్పుడైతే అల్లం అనేది ముక్కలకు పడుతుంది, టేస్ట్ ఉంటుంది కదా. మీరు ఎలా వేస్తారో చెప్పండి. సో వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇంతకుముందుకు చాలా వాటర్ వచ్చేది, ఇప్పుడైతే వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత నేనైతే అల్లం వేసాను అన్నమాట. ఈ అల్లం అనేది పీసెస్ అన్నిటికి పడుతుంది. అల్లం ఎక్కువ వేస్తేనే చికెన్ టేస్ట్ ఉంటుంది. ఏదైనా చికెన్ అనే కాదు, నాన్ వెజ్లో అల్లం ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేనైతే నాన్ వెజ్లో అల్లం ఎక్కువనే వేస్తాను. మీరు ఎలా వేస్తారో చెప్పండి. అందుకని ఇప్పుడు ఒక్కొక్కసారి ఇంకా నాన్ వెజ్ ఇప్పుడే వండడం నేర్చుకున్నాను. అంటే మా పాప పుట్టే ముందు దాకా మా హస్బెండ్ వేసాడనమాట. ఎవరైనా నిజాలు చెప్పుకోవాలి కదా, సో నేనైతే నిజమే చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు నాటుకోడి జుట్టుకోడి తెస్తే మాత్రం మా హస్బెండ్ వండుతాడు, నేను అసలు వండాను. నాకు అది వండడం కూడా రాదనమాట. ఇంకొక చాలాసేపు ఉడుకుతుంది కదా అది, అందుకనే కాదు, కానీ నాకు వండరాదు అంతే. ఇంకా నేర్చుకుంటా మెల్లమెల్లగా అన్నీ ఒక్కొక్కటే నేర్చుకుంటున్నాను కదా ఇప్పుడు, సో ఇది కూడా నేర్చుకుంటాను. చికెన్ అయితే బాగా ఉడికిందనమాట. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నేను ఎలా వండినానో అలానే వండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇంకొకటి గ్రేవీ కూడా చాలా వచ్చింది. కొంచెం చింతపులుసు పోసుకుంటారు కదా, చింతపులుసు పోసుకొచ్చి ఇలా వాటర్ కూడా వేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత. నేనైతే చికెన్ మసాలా వేసాను. చికెన్ ఉడికిన తర్వాత మన ఇంట్లో మన ఓన్ ప్రిపరేషన్ తోటి మసాలా గరం మసాలా పట్టుకుని కూడా వేస్తుంటారు. నేను అది వేసుకుంటాను, ఇది వేసుకుంటాను. చికెన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే నా ప్రాసెస్లో ఇలా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే అల్లం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లుకున్నాను ఫ్రెండ్స్, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.